రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ప్లాన్ ఉంటుంది. సో అందువల్ల వాళ్ళు ఒకటి వాళ్ళకి కూడా తెలుసు మన సెలబ్రిటీలు కాబట్టి వీళ్ళు మీడియా దగ్గర పోతారు. దీన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటి వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మీడియా మీద కూడా రేపో మాపో మనందరికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది, లీగల్ నోటీసు. అంటే మా టాపిక్ మాట్లాడదాన్ని. అట్లాగే యూట్యూబ్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇస్తారు, అంటే మా పేర్లు వస్తున్నాయి పెట్టద్దని. ఇవన్నీ వాళ్ళకి ప్లాన్ ఉంది. అంటే దీన్ని ఈ ప్రెజర్ని వాళ్ళు తట్టుకొని నిలబడే ఒక మెకానిజం వాళ్ళకు ఉంటే మాత్రం వీళ్ళకి డబ్బులు రావు. అప్పుడు వీళ్ళు ఇంక వరస్ట్ కేస్ సినారియో వీళ్ళు ఏం చేయాలి, సైబర్ క్రైమ్ పోలీసులకి ఇవ్వాలి. అలాగే అక్కడ యాక్షన్ ఫ్రాడ్ అని యూకేలో కూడా ఒక సంస్థ ఉంటుంది. అంటే ఇటువంటి వీసా ఫ్రాడ్లు జరుగుతున్నప్పుడు కంప్లైంట్ చేయడానికి అక్కడ ఒక ఇది ఉంది. ఓఐఎస్సి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓఐఎస్సి అంటే ఆఫీస్ ఆఫ్ ద ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కమిషనర్, దాని సైట్ కూడా ఉంది. దాంట్లో కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కంప్లైంట్ చేయడంలో వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఎంత స్ట్రాంగ్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వాళ్ళ అకౌంట్లకి వీళ్ళు వేసి ఉంటారు డబ్బులు, వాళ్ళు ఇంకెవరో ఇచ్చుంటారు, డైరెక్ట్ గా ఇవ్వరు. సో ఎవరికో అకౌంట్లకి వీళ్ళు వేసి ఉంటారు. సో వీళ్ళ ఫోన్లు అవన్నీ రేపు మళ్ళీ ఒకవేళ ఫోన్లలో మాట్లాడున్నా అవి నిరూపించాలా, అదంతా ఏ జనరేటెడ్ అంటారు వాళ్ళు. ఇవన్నీ నిరూపించాలంటే ఇట్ టేక్స్ టైము. సో ఒకవేళ నిరూపించినా వాళ్ళు ఎట్లా మాట్లాడారో తెలీదు, దొరుకునేట్టుగా మాట్లాడారా లేకపోతే జనరల్గా మాట్లాడారో తెలీదు. సో అందువల్ల ఎప్పుడైనా కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఇరుక్కున్న బాధితులకి న్యాయం జరగడం అనేది వెరీ 0.1% కూడా జరగదు ఫైనాన్షియల్ ఫ్రాడ్. అందుకనే ఫైనాన్షియల్ ఫ్రాడ్ మోస్ట్ డేంజరస్ అని సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు చెప్పింది. మనం మన దగ్గర ఉన్న కేసులే చూసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఎప్పుడు కూడా న్యాయం జరగదు. ఇప్పుడు మంగ్లీ కేసు ఏమైందంటే 4 రోజులు అడావిడైపోయింది, మళ్ళీ సైలెంట్ అయిపోయింది, ఇంకేం జరగదు. సో అంతే, ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో నువ్వు ముందుగా ఇరుక్కోకుండా ఉండాలి. ఇప్పుడు ఆయన ఎవరు, జేడి లక్ష్మీనారాయణ పరిస్థితి ఏందండి, వాళ్ళ భార్య 2.5 కోటి పైన లాస్ అయింది. అది వస్తుందా ఇంకా? మరి ఆయన మాజీ సిబిఐ జేడి, కానీ ఏమవుతుంది, రాదు. ఎందుకంటే జనరల్ గా ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఇప్పుడు 500 కోట్లు సంపాదించేవాడు 50 కోట్లు ఖర్చు పెట్టడా, వ్యవస్థల మీద పెడతాడు. లేకపోతే 100 కోట్లు ఖర్చు పెడతాడు, 400 కోట్లు మిగులుతాయి. 100 కోట్లు ఖర్చు పెడితే అన్ని వ్యవస్థలు అమ్ముడుపోతాయి. లండన్ ఫ్రాడ్ మామూలుది కాదండి. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఇంతకుముందు సినిమా వాళ్ళ ఫ్రాడ్ ఉండేది. అంటే అక్కడ సినిమాలు తీస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు అన్నమాట. మనోళ్ళు హిందీలో అయితే నాకు తెలిసి 200 సినిమాలు తీసుంటారు అక్కడ. అంటే మనోళ్ళు ఏం చేస్తారంటే బడ్జెట్ పెంచేసి ₹1 బడ్జెట్ ను 10 కోట్లుగా చూపించి ఆ 10 కోట్లలో 40% వాళ్ళు ఇస్తారు. అంటే 4 కోట్లు ఇస్తారు. వీడికి ఖర్చు అయింది ఎంత, ₹1 కోటి, 3 కోట్లు మిగిలింది. సో ఈ 3 కోట్లలో 50 లక్షలు, ₹1 వాళ్ళు అక్కడ ఖర్చు పెడతారు. అక్కడ ఉన్న ఆడిటర్స్, లాయర్లు లండన్ లో బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఇదే పని అనమాట, ఫ్రాడ్ బ్యాచ్. ఇదంతా బయటపడడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత వాళ్ళు రూల్స్ అన్ని మార్చారు. సో అప్పుడు మేము కూడా మాకు ఒక ప్రొడ్యూసర్ సినిమా తీద్దామని మేము స్టడీ చేసాం అనమాట. అలా ఉంటది అనమాట. లండన్ ఏమి ఇది కాదు. ఈ నిన్న కూడా ఒక స్కామ్ వచ్చింది, సో గ్రూమింగ్ గ్యాంగ్ అని. సో అందుకని అక్కడేమి లండన్ ఏమి అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలా స్కామ్ చేయగలిగారు, అక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి కదా చేయగలిగారు. సో కాబట్టి ఏంటంటే నాకు తెలిసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం చాలా డిఫికల్ట్, నెంబర్ 1. నెంబర్ 2, ఆ డబ్బులు కూడా వెనక్కి వస్తాయనేది కూడా నాకైతే నమ్మకం లేదు. నెక్స్ట్ ఏంటంటే దీని నుంచి గుణపాఠం ఏంటంటే, ఇలాగా ఎవరన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ప్రాపర్ చెక్ చేసుకోవాలి. వీసా చెకింగ్ అంటే వాళ్ళ వెబ్సైట్లకు వెళ్ళాలి, చెక్ చేసుకొని జాగ్రత్త పడాలి. జనరల్ గా జరగదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఓఐఎస్సిలో వాళ్ళ వెబ్సైట్ లో రిజిస్టర్డ్ కంపెనీ లిస్ట్ లో ఉండాలి. అది కూడా పేరు చెక్ చేసుకోవాలి. దగ్గరగా ఉన్న పేరు పెడతారు వీళ్ళు, వాళ్ళు మోసం చేయడం. స్పెల్లింగ్ అది చిన్న స్పెల్లింగ్ ఇదిలేండి, ఇదే అది అని చెప్తారు. మనకి నమ్మకూడదు. 100% అదే పేరుతో ఉంటేనే ఫస్ట్ స్టెప్. రెండోది అదే పేరుతో ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ కంపెనీ కిచెన్ ఉంది, వీళ్ళది నందూస్ కిచెన్ లిమిటెడ్ అని ఉంది. నందూస్ కిచెన్ లిమిటెడ్ రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎంతమందికి ఇస్తారండి వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఇదెంత, అవన్నీ నువ్వు మళ్ళీ పరిశీలించాలి. అంటే వీళ్ళ కెపాసిటీ ఎంత, వీళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చే వాతావరణం లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ వీళ్ళు చేయరు. ఎందుకంటే వీళ్ళకి లండన్ లో ఉద్యోగం వచ్చేస్తే చాలు, ఏదో రూపంలో వెళ్ళిపోవాలన్నా అనే ఆశతో ఏం చేస్తారంటే ప్రాపర్ చెకింగ్,
ఇవన్నీ లేకుండా నమ్ముతారు. పైగా వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ వీడియోస్ అంతా కూడా మనకి దగ్గర కనిపిస్తుంది. వీళ్ళు మోసం చేస్తారు అని అనుకోరు. పబ్లిక్ లో ఉంటారు పబ్లిక్ లో ఉంటారు కాబట్టి మంగ్లీ కూడా కేసు అదే కదా, వీళ్ళు మనల్ని మోసం చేయరు, మంగ్లీ వెనకాల అనడం వల్లనే కదా. కరెక్ట్, అదే వాళ్ళకి పెట్టుబడి. నీ నమ్మకమే వాళ్ళ పెట్టుబడి, నమ్మించడమే వాళ్ళు చేసే ఇదన్నమాట ప్లానింగ్. సో అందువల్ల మోసం జరిగి ఉండొచ్చు, వీళ్ళని ఇచ్చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాట్లాడిన పద్ధతి కూడా డీటెయిల్ గా లేదు. మధుకర్ అసలు రంగంలోకి రాలేదు. అంటే ఏదో మేము ఖండించాలన్నట్టుగా ఖండించేసి ఒక బెదిరింపు ఇచ్చేసి వెళ్ళిపోయిందాం. అంటే ఏదో సంథింగ్ హ్యాపెండ్ అనేది అర్థమవుతుంది. కానీ ఇది న్యాయం జరుగుతుందంటే డౌట్ఫుల్. థ్యాంక్ యూ సార్.